అసలు ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి? జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, వీటి నుంచి శాశ్వత పరిష్కారం ఏదైనా ఉందా అని తెలుసుకునే దానికోసం ఈ విలువైనటువంటి మనుష్య జీవితం ఉద్దేశింపబడింది. అసలు ఈ రోజుల్లో పాపాలు పాపాలు చేస్తూ ఉంటారు, దుఃఖాలు వస్తూ ఉంటాయి. సో ఆ దుఃఖాలకు కారణం నేను చేసేటువంటి పాపాలు అనేటువంటి విషయం కూడా అర్థం చేసుకోలేనటువంటి దుస్థితిలో మానవులు ఉన్నారన్నమాట. ఆయన కష్టాలు వస్తే ఎవరో ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళడం, లేకపోతే ఏదన్నా ఉపాయం ఉందా బయటపడడానికి, వాళ్ళు కూడా ఏంటి అంటే యథార్థాన్ని చెప్పట్లేదు. మీరు పాపాలు చేస్తున్నారు దానివల్ల దుఃఖాలు వస్తున్నాయని చెప్పట్లేదు. మీకు సోమవారం పూజ చేస్తే మంగళవారానికి లాటరీ తగులుద్ది, లేకపోతే ఇంకోటి వద్ది, ఇటువంటివన్నీ చెప్తున్నారు. కానీ యథార్థం ఏంటి అంటే కారణం గుణసంగదోషం అసద్యోనిషు జన్మసు. మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి అంటే మనం చేసేటువంటి కర్మలు దేన్ని బట్టి చేస్తాం? మనలో ఉండే గుణాలు దేన్ని బట్టి వస్తాయి? సంగదోషం, సాంగత్యం వల్ల వస్తాయి. సత్సాంగత్యం చేస్తే సద్గుణాలు వస్తాయి, దుస్సాంగత్యం చేస్తే దుష్టగుణాలు వస్తాయి. ఏదైనా ప్రవచనానికి వెళ్తే మనం చాలా ఓర్పు సహనంతో ఒక మంచి లక్షణాలు ఉండాలని వస్తుంది. అదే ఒక ఫైటింగ్ సినిమాకి వెళ్ళి వస్తే ఎవరిని తందామా ఎవరిని పీకుదామా అనిపిస్తుంది. సో మనం చేసే సాంగత్యాన్ని బట్టి మనలో చైతన్యం వస్తుంది. సో అందువల్ల భగవంతుడు కరుణతోటి నువ్వు ఏం చేయాలా ఏం చేయకూడదు అనేటువంటి విషయాల్ని భగవద్గీతలో పొందుపరిచాడు అనమాట. పూర్వానికి ఒక రాజుగారి దగ్గర 3 మంత్రులు ఉన్నారంట. ఆ 3 మంత్రులకి రాజుగారు 3 గోని సంచులు ఇచ్చారంట పెద్దవి. మన అంతఃపురం పక్కన తోట ఉంది కదా, ఆ తోటలోకి పోయి మంచి మంచి పండ్లు, తర్వాత జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ ఉన్నాయి, అన్నీ మంచివన్నీ నింపుకొని మీరు రండి అన్నాడంట. అని చెప్తే ఒక మంత్రి వెళ్ళాడు. కొంచెం కష్టమైనా కానీ మంచివన్నీ ఏరుకొని నింపుకొని వచ్చాడు. ఇంకో మంత్రి వెళ్ళాడు. మంచివి మనం ఫిల్టర్ చేయాలా అంటే టైం పడుతుంది, ఏం దొరికితే అది నింపేసుకుంటే ఏమవుతుంది, రాజు ఏమన్నా చూస్తాడా అని మంచివి చెడ్డవి అన్నీ నింపేశాడు. ఇంకోటి అసలు సోంబేరి, వాడు అసలు తోటకాయ వెళ్ళలేదు. రాజుగారు అసలు ఏం చూస్తాడు, అంతఃపురం ముందున్నటువంటి చెత్త కుండీలో నుంచి చెత్త నింపుకొని వెళ్ళిపోతే సరిపోద్దులే అని చెప్పి చెత్త నింపుకొని ఆయన వచ్చేసాడంట. రాజుగారు చెప్పారు, మొన్నటి రోజున మీరు 3 కలిసి నాకు అపరాధం చేశారు, దానికి పర్యవసానంగా మిమ్మల్ని 4 రోజులు జైల్లో పెడతా ఉన్నాను, మీరు ఏదైతే సంచుల్లో సేకరించుకున్నారో అది తింటూ జైల్లో మీరు గడపాలా అని చెప్పాడంట. మంచి ఏరుకున్నాడు, హ్యాపీగా తిని బతికాడు. మంచివి అయిపోయాయి, చెడ్డవి తిని అనారోగ్యంతో చచ్చాడు. 3వ వాడు అసలు చెత్త నింపుకొని వెళ్ళాడు. ఏం తింటాడు చెప్పండి? దీని అర్థం ఏంటి అంటే ఎవడు చేసిన కర్మ ఫలాలు వాడే అనుభవించాలా. భగవంతుడు చెప్తున్నాడు, మంచి కర్మలు చేయండిరా నాయనా, మీరే దాన్ని అనుభవించేదంటే ఆ దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఏమైనా చూస్తున్నాడా, ఎవరు చూస్తున్నారు, ఇటువంటివన్నీ మనం మాట్లాడుకొని నానా చెత్త పనులు చేసి దానికి పర్యవసానం కష్టాలు కొని తెచ్చుకొని జీవితంలో ఏడుస్తూ బతుకుతాం అన్నమాట. సో అందువల్ల ఎవడు చేసుకున్న కర్మఫలం వాడే అనుభవించాలా. సో అందువల్ల మంచి కర్మలు చెడు కర్మలు ఎవరి కోసమో కాదు, భగవంతుడు మన కోసమే, మనం ఆనందంగా ఉండాలని చెప్పి మంచి కర్మలు చేయమని చెప్పి చెప్తూ ఉన్నాడు అనమాట. సో అందువల్ల మనం ఏంటి అంటే ఆ మంచి కర్మలు చేసి మన యొక్క జీవితాన్ని ముందుకు నడిపేదానికి, ఆనందంగా నడిపేదానికి ప్రయత్నం చేయాలి. కానీ మనకేంటి అంటే ఉండేటువంటి వాతావరణం అంతా కూడా చెడు సాంగత్యం ఉంది. చైతన్యం ఏంటి అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మనం ఎక్కువ చెడు చేసేటువంటి వ్యక్తుల మధ్యలో ఉన్నాం, అవునా కాదా? చైతన్యం ఎట్లా ఒక్కొరిని ప్రభావితం చేస్తుంది అంటే అమెరికాలో కొన్ని సంవత్సరాల కిందట ఒక రీసెర్చ్ చేశారు. ఏంటా రీసెర్చ్ అంటే, సుబ్రహ్మణ్యం మళ్ళా చేద్దాం ఒక 5 నిమిషాలు, అవన్నీ కలిపెడుతుంటే వాళ్ళు కదులుతూ ప్రవచనం. సో వాళ్ళు ఒక రీసెర్చ్ ఒకటి చేశారనమాట. ఏంటంటే కొన్ని కోతుల్ని తీసుకొని వాటిని ఒక గదిలో ట్రైనింగ్ ఇచ్చారు 4 రోజుల పాటు. ఏంటయ్యా ట్రైనింగ్ అంటే అవి ఆహారం పెడితే ప్లేట్లోకి ఆహారం పెట్టుకొని స్పూన్తో తినేటట్టుగా వాటికి ట్రైనింగ్ ఇచ్చారు. వాటికి బాగా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ కోతుల్ని అడవిలోకి తీసుకెళ్ళి అడవిలో ఒక గది ఏర్పాటు చేసి ఆ గదిలో తలుపులన్నీ కూడా వేసేసి ఆ లోపల ఆహారము, ప్లేట్లు, స్పూన్లు పెట్టారు. బయట బకెట్స్లో ఆహారము, ప్లేట్లు, స్పూన్లు పెట్టారు.
ఈ లోపల కోతులు ట్రైనింగ్ పొందాయి కదా, ప్లేట్లో పెట్టుకొని స్పూన్తో తినడం మొదలు పెట్టాయి లోపల. ఈ బయట అడవిలో ఉండే కోతులు అవి వచ్చాయి, ఈ స్పూన్లు ఇసిరేసుకున్నాయి, ప్లేట్లు ఇసిరేసుకున్నాయి, ఈ ఆహారం ఇట్ట పెడితే అట్ట చిందరబందర చేస్తాయి. మొదటి రోజు. రెండో రోజు ప్లేట్ పట్టుకునేదానికి ప్రయత్నించాయి. మూడో రోజు ప్లేట్లో ఆహారం పెట్టుకునేదానికి ప్రయత్నించాయి. నాలుగో రోజు నుంచి ప్లేట్లో ఆహారం పెట్టుకొని స్పూన్తో తినడం మొదలుపెట్టాయి. లోపల కోతులు అట్ట తింటున్నాయని బయటోడికి తెలియదు, కానీ ఆ చైతన్యం ప్రయాణం చేసి వాతావరణంలో ఆ యొక్క కోతుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అవి లోపల ట్రైనింగ్ ఇచ్చిన కోతులు ఎట్లా ప్లేట్లో పెట్టుకొని తింటున్నాయో బయట ఉండే కోతులు కూడా అట్లాగే తిన్నాయి. దీన్ని బట్టి సైంటిస్టులు ఏమి నిర్ధారణ చేశారు అంటే, ఈ చైతన్యం అనేది అట్మాస్ఫియర్లో వాతావరణంలో ప్రయాణం చేసి ఎదుటి వాడిని ప్రభావితం చేస్తుంది. సో ఇప్పుడు మన చుట్టూ కూడా ఉండేటువంటి వ్యక్తులు ఎవరు అంటే తాగుబోతులు, వ్యభిచారులు, తిరుగుబోతులు, జూదర్లు, ఇటువంటి వ్యక్తులతో ఉన్నాం. తర్వాత ఇంతకు ముందు రోజుల్లో అటువంటి వాడితో సాంగత్యం చేయాలంటే ఎక్కడో ఊరవతలు పోయి సాంగత్యం చేయాలి. కానీ ఇప్పుడు మన నట్టింట్లోనే దుష్ట దూరదర్శనం ఉంది. దాంట్లోకి తాగుబోతుడు వస్తాడు, వ్యభిచారి వస్తాడు, జూదర్ వస్తాడు, అందరూ వస్తాడు. వాడిని ఇంట్లోకే రప్పించుకొని వాడితో సాంగత్యం చేస్తున్నాం ఈ సీరియల్స్ రూపంలో, టీవీల సినిమాల రూపంలో, వీటన్నిటి రూపంలో. సో మనం ఏంటి అంటే మంచి ఏదైనా చేయడానికి కష్టం, కానీ చెడు చాలా ఈజీ అన్నమాట. చెడు చాలా ఈజీ. మెట్లు పైకెక్కడం కష్టం, కానీ దూకేయడం చాలా సులభం కదా, దిగడం చాలా సులభం కదా, మన చైతన్యాన్ని దిగజార్చుకోవడం చాలా సులభం కదా. సో అందువల్ల మనం ఏం చేయాలా అంటే ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులనన్నా కాపాడాలా అన్నటువంటి సదుద్దేశంతో స్వామి ప్రభుపాదుల వారు ఇస్కాన్ సంస్థను స్థాపించారు. ఈ ఇస్కాన్ సంస్థ ద్వారా వ్యక్తులకు సత్సంగానికి అవకాశాన్ని కల్పించాలా, వాళ్ళకు ఒక సత్మార్గాన్ని చూపించడానికి అవకాశం కల్పించాలా, వాళ్ళని ఉద్ధరింపజేయాలా అనేటువంటి ఉద్దేశంతో, సంకల్పంతో ఆయన ఈ యొక్క సంస్థను విశ్వవ్యాప్తంగా ఆయన ఏర్పాటు చేశారు. సో మనకి ఇక్కడికి వస్తే మనకేంటి అంటే మంచి మాటలు చెప్తాం. సో అవి వినాలా, విన్నది ఊరికే ఇటు వినేసి అటు వదిలేస్తే ఉపయోగం లేదు. అది విని మన జీవితంలో ఉపయోగించుకోవాలా. ఉపయోగించుకుంటే మళ్ళా ఎవరికో ఆదాయం కాదు, మనకే ఆదాయం. ఇందాక మంచి పండ్లు గోని సంచుల్లో నింపుకొండ్రా అన్నాడు. ఒక మంత్రి మంచిగా నింపుకున్నాడు, ఎవరికి ఆదాయం వచ్చింది? నింపుకోనటువంటి వాళ్ళకి వచ్చిందా, నింపుకున్న ఆయనకే వచ్చిందా? ఆయనకే వచ్చింది కదా. అట్లాగే మంచి పనులు ఎవడైతే చేస్తాడో వాడికే మంచి జరిగి సుఖంగా జీవించేదానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల సత్సాంగత్యం చాలా చాలా అవసరం. ఒకసారి అంబరీష్ మహారాజు ఉన్నాడు, ఆయనకి ఒక సోదరుడు ఉన్నాడు, వాడి పేరు పాపపురుషుడు. వాడి పేరే పాపపురుషుడు, వాడు చెయ్యి నగాయిత్యం లేదు. సో నారదముని ఒకసారి వస్తే అంబరీషుల వారు చాలా సేవ చేసి ప్రసన్నం చేసుకున్నారు. అప్పుడు నారదుల వారు అన్నారు, మీకేం వరం కావాలా అన్నారు. స్వామి, మీ ఇలాంటి సాధువుల యొక్క ఆశీస్సుల వల్ల, భగవంతుడు ఆశీస్సుల వల్ల అన్నీ బాగున్నాయి. నాకు సోదరుడు ఉన్నాడు, వాడి పేరు పాపపురుషుడు, వాడు చెయ్యని అఘాయిత్యం లేదు. మీరు ముల్లోకాలు తిరిగి అందరినీ విముక్తుల్ని గావిస్తున్నారు, వాడి మీద కరుణ చూపించండి అన్నాడు. నారదముని అక్కడికి వెళ్ళాడు. వాడు తప్పదాగి తూలుతూ ఉన్నాడు. నారదముని చూడంగానే, దుర్మార్గుడా ఎందుకు వచ్చావు ఇక్కడికి అన్నాడు. ఎవరు దుర్మార్గుడు? కలియుగంలో మీరు మంచి మాట చెప్పండి, శత్రుత్వం అయిపోద్ది, గొడవలు వచ్చేస్తాయి. చెడు చెప్పండి, ఏ దోస్తి అమ్ నైట్ చూడేగా అంటాడు. చెడోడు మంచి ఫ్రెండ్, మంచి చెప్తే శత్రుత్వం వచ్చేస్తుంది. అప్పుడు నారదముని వెళ్ళిపోయాడు. ఇంకోసారి విజ్ఞప్తి చేసుకుంటే మళ్ళా వెళ్ళాడు. ఒక్కసారి చెప్తే అర్థం కావట్లా, మళ్ళా వచ్చావేంటి అన్నాడు. ఒరే నాయనా, నీదేం తీసుకెళ్ళడానికి రాలేదు, పుట్టినవాడికి ఇట్టక తప్పదు. మృత్యు సమయం వచ్చినప్పుడు యమధర్మరాజు నిన్ను పికప్ చేసుకునే దానికి వచ్చినప్పుడు నా మాటకు ఒక మాట అడుగును. ఏంటది అన్నాడు. లవ మాత్రం సాధువుతో సాంగత్యం చేస్తే వచ్చే ఫలితం ఏంటో అడగమన్నాడు. అడుగుతలే పో అన్నాడు. నారదుని వెళ్ళిపోయాడు. వాడికి మృత్యు సమయం వచ్చింది, యమధర్మరాజు వచ్చాడు. యమధర్మరాజు వచ్చేసరికి నారదమని చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. స్వామి, లవ మాత్రం సాధువుతో సాంగత్యం చేస్తే వచ్చే ఫలితం ఏంటి అన్నాడు. అప్పుడు యమధర్మరాజు, ఒరే నేను మొదటిసారి వింటున్నాను ఇటువంటి ప్రశ్న, నాకు తెలియదు అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తావు అన్నాడు. బ్రహ్మలోకానికి పోదాం పదా, బ్రహ్మను అడిగి తెలుసుకుందాం. వీడిని తీసుకుని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మ అన్నాడు, వీడెవడై వీడు చూస్తే చాలా పాపాత్ములాగున్నాడు, వీడిని తీసుకొని ఇక్కడ సత్యలోకానికి వచ్చావంటే స్వామి వాడిని నరకానికే తీసుకెళ్లాలా, వాడు ఒక చమత్కారమైన ప్రశ్న వేశాడు, ఆ ప్రశ్నకు సమాధానం మా దగ్గర లేక నీ దగ్గరికి వచ్చావు. ఏంటి ఆ ప్రశ్న అన్నాడు. లవ మాత్రం సాధువుతో సాంగత్యం చేస్తే వచ్చే ఫలితం ఏంటి అన్నాడు. చతుర్ముఖ బ్రహ్మ 4 కళ్ళు గీరుకున్నాడు. నేను మొదటిసారి అంటున్నానే, నాకు తెలియదే అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తావు అన్నాడు.
కైలాసానికి వెళ్ళి పరమశివుని అడుగుదాం పదండి. కైలాసానికి వెళ్ళి పరమశివుని అడిగారు. ఆయన నేను మొదటిసారి వింటున్నాను, నాకు తెలియదే అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తావు అన్నాడు. వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని అడుగుదాం పదండి అన్నాడు. వైకుంఠానికి వెళ్ళారు. విష్ణుమూర్తి వీళ్ళని చూడంగానే ఏమయ్యా అందరూ మూకుమ్మడిగా వైకుంఠం మీదకి ఏమైనా దండయాత్రకు వచ్చారా, ఏంటి విశేషం అన్నారు. వీడెవడు వీడిని తీసుకొచ్చారన్నాడు. స్వామి వాడిని నరకానికి తీసుకెళ్లాలా, చాలా చమత్కారమైన ప్రశ్న అడిగాడు, మా దగ్గర ఎవరి దగ్గర సమాధానం లేక మీ దగ్గరికి తీసుకొచ్చాం, ఏంటి ఆ ప్రశ్న అన్నాడు. లవ మాత్రం సాధువుతో సాంగత్యం చేస్తే వచ్చే ఫలితం ఏంటి అన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి అన్నాడు, వాడిని ఇక్కడ వదిలిపెట్టి మీరు వెళ్ళండి అన్నాడు. అదేంటి స్వామి ప్రశ్న అడిగితే సమాధానం చెప్పకుండా వాడిని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళమంటారు అంటే, లవ మాత్రం నారదమునితో సాంగత్యం వాడికి లభించడం వల్ల యముడు బ్రహ్మ శివుడు వాడిని స్వయంగా వైకుంఠానికి తీసుకొచ్చారు. వైకుంఠానికి ఎవడైతే వస్తాడో తిరిగి వెళ్ళడు. ఇది లవ మాత్రం సాధు సాంగత్యం యొక్క ఫలితం అన్నాడు. లవ మాత్రం సాధు సాంగత్యం యొక్క ఫలితం ఇదే. వాడు నారదమునితో వాడికి సాంగత్యం లభించడం వల్ల మీరందరూ వాడిని వైకుంఠానికి తీసుకొచ్చారు. అంత గొప్ప విశేషం ఉంది సాధువులతో సాంగత్యం చేయడం వల్ల. సో అందువల్ల మీరందరూ కూడా ఆదివారం ప్రతిరోజు కూడా భాగవత ప్రవచనం ఉంటుంది. ఆదివారం ప్రతిరోజు మీకు సెలవు ఉంటుంది కాబట్టి అప్పుడు ఉదయం భాగవతం, సాయంత్రం భగవద్గీత, ఈ యొక్క అభిషేకం తర్వాత కూడా ఏదో మా శక్తి కొద్దీ కొంత జ్ఞానాన్ని పంచాలనుకుంటున్నాం. సో ఈ రకంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఏదైతే మీరు వింటూ ఉన్నారో దాన్ని మీరు మీ జీవితంలోకి తీసుకొని, ప్రత్యేకించి కలియుగంలో మన మనస్సుని శుద్ధి చేసుకునేదాన్ని. ఇప్పుడు బట్టలు మాసిపోతాయి, ఉతుక్కోకపోతే ఏమవుతుంది, దుర్గంధం కొడుతుంది. అదే రకంగా మనసు కూడా మాసిపోతుంది. రోజు రకరకాలు వింటున్నాం, రకరకాలవి చూస్తున్నాం, అవన్నీ వెళ్ళి మనసులో కూర్చొని ఉన్నాయి. వాటిని మనం తొలగించుకోవాలా, ప్రక్షాళన చేసుకోవాలా. సో శరీరం స్నానం చేస్తే శుభ్రమవుతుంది, మనసు మంత్రం చేస్తే శుభ్రమవుతుంది. అది కలియుగంలో మనకు యుగధర్మం. మంత్ర అంటే మన్ అంటే మనసు, త్ర అంటే మనసులోని కల్ముషాలను తొలగించేటువంటిది. సో అందువల్ల యుగధర్మమైనటువంటి హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతినిత్యం మీరు జపించండి. 10 నిమిషాలు ఒక్క మాల చేయడానికి 108 సార్లు జపించడానికి 10 నిమిషాలు పడుతుంది. కృతేయ ధ్యాయతో విష్ణు త్రేతాయాజతో మకై ద్వాపరే పరిచర్యస్య కలౌ తథ కీర్తన. సత్యయుగంలో తపస్సులు, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు, ద్వాపర యుగంలో విగ్రహారాధన, కలియుగంలో నామ సంకీర్తన. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇది షౌడశక నామ్నాం కలికల్ముషనాశనం నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దృశ్యతి. వేదాలు ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే చెప్పిస్తారో కలికల్ముషనాశనం, కలికాలం నుండి కల్ముషాలన్నీ నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దృశ్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం లేదు. సో అందువల్ల సమయాన్ని వృధా చేసుకోకుండా, తర్వాత పోస్ట్ పోన్మెంట్ చేసుకోకుండా, రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం పోస్ట్ పోన్మెంట్ లేకుండా శుభస్య శీఘ్రం, శుభకరమైంది ఇమీడియట్గా తీసుకోవాలి. ఈ రోజు నుంచే మాలు తీసుకొని మొదలుపెట్టి మీ జన్మను చరితార్థం చేసుకోండి. ఇంకోటి కూడా ఆచార్యులు చెప్పారు, మనసు అన్నటువంటి చెట్టు మీద కోరికలన్న కాకులు కూర్చొని ఉన్నాయి. కూర్చొని కావు కావు అని గోల చేస్తున్నాయి. చెట్టు మీద కాకులు కూర్చొని గోల చేస్తే నువ్వు సైకిల్ చేస్తే పోతాయా? పోతాయా? ఏం చేయాలా? శబ్దం చేయాలి. శబ్దం చేస్తే వెళ్ళిపోతాయి. అదే రకంగా ఈ మనసన్న చెట్టు మీద కోరికలన్న కాకులు కూర్చొని మనల్ని కలత పెడుతూ ఉన్నాయి. ఆ కాకుల్ని తరిమేయాలా అంటే అన్నిటినీ హరించేటువంటి, అనర్థాలను హరించేటువంటి ఆ హరిశబ్దాన్ని చేయాల. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో రేపటి నుంచి మన కృష్ణ జన్మాష్టమి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. బలరామ జయంతి రేపు. ఈ యొక్క
2006లో ఆగస్టు 9వ తేదీనే ఈ మందిరాన్ని మనం ప్రారంభించాం. సో ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నిటికీ కూడా రేపు బర్త్డే, ఇక్కడున్న విగ్రహాలన్నిటికీ రేపు బర్త్డే, జన్మదినం రేపటి రోజే ఆ 2006లో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం చేసి ఈ విగ్రహాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందనమాట. సో మన యొక్క ప్రియమైనటువంటి స్త్రీమూర్తులు వాళ్ళ యొక్క జన్మదిన వేడుకలు రేపటి నుంచి మొదలవుతాయి. జన్మాష్టమి వరకు రేపు అందరూ కార్యక్రమాల్లో పాల్గొని ఆ భగవంతుని యొక్క కృపకి పాత్రలు కండి. ప్రతినిత్యం ఈ యొక్క మంత్రాన్ని జపించి ఆనందించండి, తరించండి. హరే కృష్ణ.